నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ దరిపల్లి, జిహెచ్ఎంసి ఎక్స్ ఫ్లోర్ లీడర్ని, ఎల్బీ నగర్ కార్పొరేటర్ని. జనరల్గా ప్రతి జిహెచ్ఎంసి సమావేశంలో అందరు కార్పొరేటర్స్ ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్లు ట్యాక్స్ విషయంలో చాలా బ్రహ్మాండమైన చర్చ జరిగేది. జిహెచ్ఎంసి లెవెల్లో మేము కార్పొరేటర్ ఉన్నప్పుడు జిహెచ్ఎంసీలో చాలా పెద్ద ఎత్తున ఈ బిల్డింగ్స్ ఏవైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయో, నీలోఫర్ హాస్పిటల్ కానివ్వండి, గాంధీ కానివ్వండి, ప్రజాభవన్ కానివ్వండి, ఇలాంటి బిల్డింగ్స్ అన్నిటిపైన కూడా ట్యాక్సెస్ ఎందుకు వసూలు చేయట్లేదు జిహెచ్ఎంసీ అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరిగేది. జిహెచ్ఎంసీ అందరు కార్పొరేటర్లు కూడా తమ వంతుగా ప్రయత్నం చేసేవాళ్ళు. దాన్ని ఎప్పుడు కూడా లైమ్ లైట్ లో పెట్టాలా, ఎప్పుడు కూడా మనకు, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే కార్పొరేటర్ల ఇంట్రెస్ట్ కూడా ఏంటంటే ఆ డబ్బులు వచ్చినట్టయితే ఆ డబ్బులు ఎవరైతే ట్యాక్సెస్ కట్టాల్సిన సంస్థలు ఏవైతే గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయో అవి జిహెచ్ఎంసీ బకాయి పడి ఉన్నాయి. కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు బకాయిలు పడి ఉన్నాయి. అవన్నీ కూడా ట్యాక్సెస్ వచ్చినట్టయితే జిహెచ్ఎంసీ బలోపేతం అవుతుంది. ట్యాక్సెస్ వచ్చినట్టయితే మనం చేయాల్సిన రోడ్స్ అనుకోండి, డ్రైనేజ్ సిస్టమ్ అనుకోండి, వాట్ ఎవర్, వంతెనలు, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, ఇవన్నీ కూడా మెరుగుపరచవచ్చు అనే ఉద్దేశంతో కార్పొరేటర్లు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున దీనిపైన మాట్లాడుతుంది. ఎట్లాస్ట్ ఏళ్ల నుంచి రాని బకాయిలను రేవంత్ రెడ్డి గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన బిల్డింగ్స్ పైన ఉన్న ట్యాక్సెస్ అన్నిటినీ, హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ కానివ్వండి, గాంధీ హాస్పిటల్ సంబంధించిన ట్యాక్సెస్ కానివ్వండి, ప్రజాభవన్ సంబంధించిన ట్యాక్సెస్ కానివ్వండి, ఇలా ఎన్నో సంస్థల నుంచి బకాయిలు పడ్డ ట్యాక్సెస్ అన్నిటి నుంచి కూడా దాన్ని ఇంట్రెస్ట్ అరియర్స్ మినహాయించి టోటల్ గా వాళ్ళు బకాయి పడ్డ ట్యాక్సెస్ అన్ని కూడా గవర్నమెంటే కట్టాలన్న ఒక ఉద్దేశంతో ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ కింద 1686 కోట్ల రూపాయల 39 లక్షల రూపాయలు, 1686 కోట్ల 39 లక్షల రూపాయలని గవర్నమెంట్ ఈ రోజు జీవో నెంబర్ 557 ద్వారా రిలీజ్ చేసి వన్ టైం సెటిల్మెంట్ కింద జిహెచ్ఎంసీకి 1500 చిల్లర కోట్లు, ఎంఎంసీకి ఒక 60 కోట్లు,